హాయ్ ఎప్పుడెప్పుడు అని ఆతృతగా ఎదురు చూస్తున్నటువంటి ఈ సమన్ పబ్లిషర్స్ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 సైన్స్ అండ్ టెక్నాలజీ పర్యావరణం ఏపీపీఎస్సీ గ్రూప్ 2లోని మెయిన్స్లో పేపర్ 2లో ఈ సెక్షన్ బిలో 75 మార్క్స్ సంబంధించినటువంటి మరి సైన్స్ అండ్ టెక్నాలజీ పర్యావరణ పుస్తకం విడుదలైంది. సో సి హరికృష్ణ, సో నేను సమన్ పబ్లిషర్స్ డైరెక్టర్, అదేవిధంగా హోలిస్టిక్ ఐఏఎస్ డైరెక్టర్గా కూడా వ్యవహరిస్తున్నాను. సో గత 24 ఇయర్స్గా సివిల్ సర్వీసెస్ అలానే గ్రూప్ 1 గ్రూప్ 2 సబ్జెక్ట్స్ డీల్ చేస్తున్నాను. ముఖ్యంగా సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్, జనరల్ ఎస్సేలో సోషో కల్చరల్, ఎకనామిక్, పొలిటికల్, నేషనల్ ఇంటర్నేషనల్ ఇష్యూస్ ఇవన్నీ డీల్ చేస్తున్నటువంటి నేపథ్యం మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే ఈ సమన్ పబ్లిషర్స్ నుంచి మీకు ఏపీపీఎస్సీ గ్రూప్ 2 సైన్స్ అండ్ టెక్నాలజీ పర్యావరణం ఈ 75 మార్క్స్ సంబంధించి ఈ బుక్ రిలీజ్ అయింది ఇటీవల. సో గుర్తుపెట్టుకోండి, సో సిలబస్లోని ప్రతి యూనిట్లోని ప్రతి టాపిక్ను కవర్ చేస్తూ కంటెంట్తో పాటు క్వాలిటీ బిట్స్, అది కూడా మారుతున్న సరళి ఆధారంగా ఈ క్వాలిటీ బిట్స్ ఇవ్వడం జరిగింది. అభ్యర్థులు మరొక విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఇప్పుడు దాదాపు ఒక నెల పాటు ఆంధ్రప్రదేశ్లోని ప్రధాన నగరాల్లో కరీం సార్, అలానే హిస్టరీ టీచ్ చేసేటువంటి కరీం సార్, అలానే అదేవిధంగా పాలిటీ టీచ్ చేసేటువంటి మన జీబీకే పబ్లికేషన్స్ కృష్ణారెడ్డి సార్, అలానే ఎకానమీ పాషా సార్, నేను కలిపి దాదాపుగా ఒక 5-6 వేల మంది విద్యార్థులను కలవడం జరిగింది. సో అప్పుడు ప్రామిస్ చేసినట్టుగా మరి బుక్ సిద్ధమైంది. అఫ్కోర్స్ ఒక 2 నెలలు ఆలస్యం అయినప్పటికీ కూడా, ఇది సిలబస్ పూర్తిగా వచ్చిన తర్వాత 2 నెలలు ఆలస్యం అయిన తర్వాత కూడా కొద్దిగా శ్రమపడి ఆ పుస్తకంలోని కంటెంట్ని అరేంజ్ చేస్తూ దానికి సంబంధించి మళ్ళీ ప్రాక్టీస్ ఎంసీక్యూస్, ముఖ్యంగా ఇప్పుడు చూడండి సివిల్ సర్వీస్ తరహాలో క్వశ్చన్స్ అడుగుతున్నటువంటి మాట మీరు టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 కానీ అలానే ఏపీపీఎస్సీ గ్రూప్ 1 కానీ మీరు చూస్తే ప్రిలిమినరీ ఎగ్జామ్ తెలిసిపోతుంది. సో అందుకని వాటిని దృష్టిలో పెట్టుకొని కంటెంట్ క్వాలిటీని కొద్దిగా పెంచి సో ఈ పుస్తకాన్ని తయారు చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఒకటి గమనించాల్సినటువంటి అవసరం ఉంది. చివరి వరకు ఈ వీడియో చూస్తే సో క్వశ్చన్స్ కూడా కొన్ని ఎలా అడిగాము, ఎలా ఇచ్చాము అని మీకు కూడా అర్థమవుతుంది. క్వశ్చన్స్ ఎలా రాబోతున్నాయి అనే విషయం కూడా మీకు స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఇక్కడ వచ్చినటువంటి ప్రధాన విషయం ఏంటంటే, కష్టపడి ఆథర్స్ జెన్యూన్గా పనిచేసే వాళ్ళు మరి కంటెంట్ని తయారు చేసిన తర్వాత మరి దీన్ని కాపీ చేసి పబ్లిష్ చేసేటువంటి మరి పబ్లికేషన్స్ నుంచి మీరు కొద్దిగా దయచేసి జాగ్రత్తగా ఉండండి. సో అందుకని మళ్ళీ నేను చెప్తున్నాను, సమన్ పబ్లిషర్స్ సి హరికృష్ణ. సో ఈ బుక్ ఎందుకంటే కొద్దిగా పేరు కన్ఫ్యూజ్ అయిపోయి సో అభ్యర్థులు ఇతర పుస్తకాలు తీసుకునే అవకాశం ఉంది కాబట్టి సో నేను ఇక్కడ మళ్ళీ ఈ విషయాన్ని చెప్తున్నాను. సమన్ పబ్లిషర్స్ సి హరికృష్ణ, సమన్ పబ్లిషర్స్. సో ఇది ఏపీపీఎస్సీ గ్రూప్ 2 సైన్స్ అండ్ టెక్నాలజీ. చూడండి, కలివికోడి బొమ్మ కూడా దీని మీద క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో జిఎస్ఎల్వికి సంబంధించిన మార్క్ 3, ఇప్పుడు దాన్ని లాంచ్ వెహికల్ మార్క్ 3, బాహుబలి అంటాం కదండి, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అలానే భారతదేశ సైన్స్ అండ్ టెక్నాలజీ సిస్టంలో ఏ విభాగాలు ఉంటాయి అని చెప్పేసి డిఎస్టీ నుంచి తీసుకున్నటువంటి ఆ వ్యవస్థల నిర్మాణం ఎలా ఉందనే విషయాన్ని కొద్దిగా దీని మీద మనం ఇవ్వడం జరిగింది. కలివికోడి జర్డన్ స్కోర్సర్ అంటారు. ఇది దాదాపుగా అంతరించే ప్రమాదానికి, క్రిటికల్ ఎండేంజర్డ్ స్పీషీస్గా ఈరోజు మారింది. అయితే పుస్తకానికి సంబంధించి మనం ఒకవేళ ఇండెక్స్ కనుక చూస్తూ పోతే సో మీకు మొత్తం పేపర్ 2కి సంబంధించి మరి ఏపీపీఎస్సీ ఇంగ్లీష్ మీడియంలో సిలబస్ రిలీజ్ చేసింది కాబట్టి ఈ పుస్తకంలో మొత్తం తెలుగులో చక్కగా సిలబస్ని ఆధారంగా చేసుకొని తెలుగులో అనువాదం చేసి సిలబస్ని మనకు యూనిట్ వైజ్గా సిలబస్ని తెలుగులో ఇవ్వడం జరిగింది. అయితే రిఫరెన్స్ కోసం కూడా మీరు చూస్తే ఆ సిలబస్ని ఇంగ్లీష్ మీడియంలో కూడా ఇవ్వడం జరిగింది. సో రిఫరెన్స్ ఎలాగో మీకు అవసరం కాబట్టి సో ఇంగ్లీష్ మీడియంలో కూడా మీకు సిలబస్ 5 యూనిట్ సిలబస్ కూడా ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఇంకొకటి మీరు గమనించాల్సింది, ఇండెక్స్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొదటి యూనిట్ ఉంది, టెక్నాలజీ మిషన్స్, విధానాలు మరియు అనువర్తనాలు అని ఉంది కదా, అందులో మనం డివిజన్ చేయడం జరిగింది. ఉదాహరణకు సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ, ఇటీవల సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ విధానాలు, మొత్తం జాతీయ వ్యూహాలు, మిషన్స్, టెక్నాలజీ మిషన్స్, ఎమర్జింగ్ టెక్నాలజీ ఫ్రాంటియర్స్ అంతా కలిపి ఒక చోట ఏర్పాటు చేసి దానికి సపరేట్గా బిట్స్ ఇవ్వడం. అదేవిధంగా అంతరిక్ష కార్యక్రమాన్ని మొత్తం మళ్ళీ వేరు చేసి దానికి సపరేట్గా బిట్స్ ఇవ్వడం. డిఆర్డిఓ క్షిపణులు, సో భారతదేశంలో క్షిపణి వ్యవస్థలు ఎట్లా ఉన్నాయి, డిఆర్డిఓ ఆవిర్భావం ఎలా జరిగింది, సో ఇటీవల కాలంలో మరి క్షిపణులు ఏవి ప్రయోగించారు, వాటిని మళ్ళీ వేరు చేసి సపరేట్గా క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. అంటే యూనిట్లోనే మళ్ళీ ఇప్పుడు చూడండి, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అంతా ఒకవైపు తీసుకున్నాం, మళ్ళీ అణు సాంకేతికత ఒకవైపు.
సో అలానే ఇప్పుడు శక్తి నిర్వహణకు సంబంధించినటువంటి సిలబస్. సో శక్తికి సంబంధించి శక్తిలోని అణుశక్తే మళ్ళీ ఇక్కడ ఫస్ట్ యూనిట్లో అడగడం జరిగింది కాబట్టి దాన్ని సపరేట్గా ఇవ్వడం జరిగింది. వీడియో చివరిలో అణుశక్తిలో ఎలాంటి ఏరియాస్ని సిలబస్లో మన పుస్తకంలో ఇచ్చామనేది కూడా మీరు చూడగలుగుతారు. అందుకని చివరి వరకు చూడండి అని నేను చెప్తున్నాను. సో అలానే నెక్స్ట్ చూస్తే సో మళ్ళీ ఆవరణ వ్యవస్థ మరియు జీవ వైవిధ్యంలో ఆవరణ వ్యవస్థను ఒక యూనిట్గా, దానికి సపరేట్ బిట్స్, మళ్ళీ జీవ వైవిధ్యం దీనికి సంబంధించి మొత్తం అన్ని చట్టాలు ప్రాజెక్టులు అన్నీ కూడా ఒక చోట కలిపి మళ్ళీ ఒక యూనిట్. అంటే ఒక ఆవరణ వ్యవస్థ మరియు జీవ వైవిధ్యం టాపిక్లో మళ్ళీ సపరేట్గా ఇవ్వడం కూడా జరిగింది. అంతేకాకుండా మళ్ళీ వ్యర్థ నిర్వహణలో చూడండి ఏం చేసాం, పర్యావరణ కాలుష్యాన్ని సపరేటు, ఘన వ్యర్థం సపరేటు. దేశంలో ఈ పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి ప్రాజెక్టులు, చట్టాలు, కార్యక్రమాలు అమలవుతున్నాయనే దాన్ని మళ్ళీ సపరేట్గా కూడా ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా మీరు బాగా గమనిస్తే ఈ పర్యావరణంపై ట్రాన్స్జెనిక్స్ ప్రభావము మరియు నియంత్రణ ఇది కొత్తగా చేర్చారు. ఇప్పుడు జన్యు మార్పిడి ఆవాలు ఉంది, జన్యు మార్పిడి వంకాయ, ఇలాంటి వాటిని ఈరోజు మీరు బాగా గమనించినట్లయితే సో ఈ జన్యు మార్పిడి ఆవాలు, జన్యు మార్పిడి వంకాయ మీద వివాదాలు వచ్చాయి. అసలు ట్రాన్స్జెనిక్స్ అనేటువంటి పదానికి అర్థం ఏంటి? ఒక జీవి జన్యువులను మరో జీవిలోకి ప్రవేశపెట్టే సాంకేతిక విజ్ఞానం. సో దాన్ని బేస్ చేసుకొని కూడా ఇక్కడ సపరేట్గా దాన్ని సార్ట్ అవుట్ చేసి మరి దానికి సంబంధించిన కంటెంట్ ఇవ్వడం జరిగింది. అలానే పర్యావరణహిత వ్యవసాయ సాంకేతికతలు అనే సిలబస్లో ఇచ్చారు, దాన్ని సపరేట్ చేసేసాం. ఎందుకంటే ఈరోజు జీవ ఎరువులు, జీవ క్రిమి సంహారకాలు, సేంద్రియ వ్యవసాయం, జీరో బడ్జెట్, న్యాచురల్ ఫార్మింగ్, వీటి కోసం భారతదేశ ప్రభుత్వం ఏ ఏ కార్యక్రమాలు చేపడుతుంది అనేదాన్ని ఒక చోట చేర్చడం జరిగింది. ఇక బయో రెమిడియేషన్ రకాలు భారత్లో ఎలా ఉంది ఈ బయో రెమిడియేషన్ అని. ఇప్పుడు కాలుష్యం ద్వారా నేలలోకి, నీటిలోకి భారీ స్థాయిలో వ్యర్థాలు చేరిపోతున్నాయి. మనం ఏం చేయాలంటే ప్రకృతిలో సహజంగా దొరికే సూక్ష్మజీవులు, మొక్కలను ఉపయోగించి ఆ వ్యర్థాలను తొలగించాలి, వ్యర్థాలను నిర్వీర్యం చేయాలి. అదే బయో రెమిడియేషన్ అంటారు. సో దాన్ని సపరేట్గా చూసారా, ఒక యూనిట్లోనే మళ్ళీ 5-6 సబ్ టాపిక్స్ చేయడం జరిగింది. అదేవిధంగా పర్యావరణం మరియు ఆరోగ్యం చివరి యూనిట్లో శీతోష్ణ తిథి మార్పు, భూతాపం, ఓషన్ అసిడిఫికేషన్, అలానే వాటికి సంబంధిత UNFCCC, క్యోటో ప్రోటోకాల్స్, ఇది ఇక్కడ చూడండి ఇది ఒకటి చేసాం. తర్వాత ఓజోన్ పొర, ఆమ్ల వర్షాలకు సపరేట్ యూనిట్ చేయడం జరిగింది నేను. అలానే అంతర్జాతీయ చర్యలు, ప్రోటోకాల్స్, ఇది సపరేట్గా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ జీవ వైవిధ్యం సంబంధించిన ప్రోటోకాల్స్ ఉన్నప్పటికీ ఓవరాల్గా పర్యావరణానికి సంబంధించినటువంటి ప్రోటోకాల్స్, కన్వెన్షన్స్ని సపరేట్గా ఇవ్వడం జరిగింది. ఆ పైన సుస్థిర అభివృద్ధి, సో సపరేట్గా ఆరోగ్య అంశాలు చివరిలో మళ్ళీ సపరేట్గా ఇవ్వడం జరిగింది. సో దేనికవి మళ్ళీ వాటి సంబంధిత బిట్లు కూడా ఈ 5th యూనిట్లో ఇవ్వడం జరిగింది. సో అంటే ఇక్కడ ఏంటి, ఒక యూనిట్ వైజ్గా కాకుండా యూనిట్లోని టాపిక్స్ని మళ్ళీ ఒకదాని తర్వాత ఒక డివైడ్ చేస్తూ ఇవ్వడం ద్వారా అభ్యర్థికి ఒక స్పష్టత వస్తుంది. ఓకే, ఎస్ ఇది మన సిలబస్, దీని తగ్గట్టుగా మనం చదివితే ఇలా మనకు టాపిక్స్ అర్థం అవుతాయి అనేది ఇక్కడ ప్రధానంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. సో ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ చూడండి, ఒక సిలబస్లో ఈ సైన్స్ అండ్ క్లైమేట్ చేంజ్కి సంబంధించిన బిట్ ర్యాండమ్గా నేను పికప్ చేయడం జరిగింది. ఇప్పుడు ఏదో ఈ కింది వాటిలో అని చెప్పేసి ABCD అలా ఇవ్వట్లేదు కదా. ఇప్పుడు ఎందుకు ఇవ్వట్లేదు అంటే మీరు ఆలోచించండి. ఇప్పుడు ఈ కాంపిటీషన్ అనేది చాలా తీవ్రంగా పెరుగుతుంది. సో ప్లస్ ఇంకోటి UPSC కూడా క్లియర్గా స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి చెప్పేసింది ఏమని అంటే, ఇప్పుడు స్టాండర్డ్ ఆఫ్ ది క్వశ్చన్స్ పెంచండి సో దట్ అభ్యర్థి ఈ సబ్జెక్ట్ని చదువుకొని ఈ స్టాండర్డ్లో ఎగ్జామ్ ప్రిపేర్ అవుతే ఆ అభ్యర్థికి UPSC ఎగ్జామ్ కూడా ప్రిపేర్ అవ్వడానికి చాలా ఈజీగా ఉంటుందని. అందుకనే సివిల్ సర్వీసెస్కి టీచ్ చేసేటువంటి ఫ్యాకల్టీనే ఈ Group 2 బాగా హ్యాండిల్ చేయగలుగుతారని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. ఎందుకంటే సో దాదాపు హైదరాబాద్లోని ప్రతిష్టాత్మక సంస్థలన్నింటిలో కూడా నేను సివిల్ సర్వీసెస్కి గత 24 years నుంచి క్లాసెస్ తీసుకుంటున్నటువంటి నేపథ్యం. హోలిస్టిక్ IASలో అటు Group 1, Group 2, అదేవిధంగా సివిల్స్కి సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్, జనరల్ ఎస్ఏ క్లాసెస్ నేను తీసుకోవడం జరుగుతున్నది. ఎందుకు ఇది మీకు మరీ చెప్తున్నానంటే, ఒక అటెంప్ట్ కష్టపడి చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, సరైన మెంటరింగ్ లేకపోతే కుదరదు. సో అంచేత ఆ మెంటరింగ్ కరెక్ట్గా ఉండాలి, క్వాలిటీ కంటెంట్ ఇవ్వాలి. అంతేగాని కాపీ కొట్టి రాసేటువంటి కంటెంట్ మీద అభ్యర్థులు మీరు ప్రిపేర్ అయితే సో దాని తర్వాత ఉపయోగం లేదు, ఆ తర్వాత తెలుసుకునే ప్రయోజనం కూడా లేదనేది
ఇప్పుడు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇలాగే పోతూ పోతూ ఈ జెన్యూన్ ఆథర్స్ మెటీరియల్ కాపీ కొట్టి రాయడం ద్వారా, సో అలాంటి మెటీరియల్ చదవడం ద్వారా, సో జెన్యూన్ ఆథర్స్ కానీ క్లాస్ చెప్పేవాళ్ళు కానీ డెఫినెట్లీ మరి మీకు బుక్స్ రావు జెన్యూన్ ఆథర్స్ నుంచి. అది బాగా గుర్తుపెట్టుకోవాలని నేను అంటే మరీ విషయాన్ని చెప్తున్నది ఎందుకనేది మీరు దయచేసి గమనించాల్సినటువంటి అవసరం ఉంది. నెక్స్ట్ తర్వాత ముందుకు వెళ్దాం. సో ముందుకెళ్తే ఈ క్వశ్చన్ ఒకసారి చూద్దామండి. ఇప్పుడు లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ గురించి సరైన వ్యాఖ్య ఏది దీనిలో అంటే, అఫ్ కోర్స్ ఈ COP27 అనేది 2022లో జరిగిన ఈజిప్ట్లోని షర్మ్ ఎల్ షేఖ్లో జరిగిన సమావేశంలో ఈ లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ని ఆమోదించారు. ఫైన్. సో అది మొదటి స్టేట్మెంట్. రెండో స్టేట్మెంట్ ఏంటి? శీతోష్ణ స్థితి మార్పు నివారణ అనుకూలతల అభివృద్ధి కొరకు ఈ నిధి ఉపకరిస్తుంది. అంటే ఏ దేశాలైతే శీతోష్ణతి మార్పుకి ఇప్పుడే గురైపోతున్నాయో వాళ్ళు ఆ దేశాలు శీతోష్ణతి మార్పు గురి కాకుండా నివారణకు అడాప్ట్ అవ్వడానికి ఈ నిధి ఉపయోగపడుతుందని రెండో స్టేట్మెంట్. ఇప్పుడు ఈ రెండిట్లో ఏది యాక్చువల్గా కరెక్ట్? ఒకటి ఏ మాత్రమేనా, రెండు బి మాత్రమేనా, మూడు ఏ అండ్ బి రెండు కరెక్టా, ఏది కాదు అంటే మీరు బాగా ఆలోచిస్తే నిజంగా ఈ క్వశ్చన్కి ఆన్సరు ఒకటి అనమాట. అంటే ఈ సమావేశంలో దాన్ని ఆమోదించారు, కానీ శీతోష్ణస్థితి మార్పు నివారణ అనుకూలతల అభివృద్ధి కొరకు కాదు ఇది. శీతోష్ణస్థితి మార్పు ప్రభావంతో తీవ్ర స్థాయిలో విపత్తులు గురై నష్టపోయి ఉంటారు చూడండి. ఆ నష్టం పూడ్చుటకు ఆ తర్వాత ఇచ్చేది శీతోష్ణస్థితి మార్పు ఆధారంగా వచ్చే భిన్న రకాల విపత్తుల ప్రభావానికి ఏవైతే దేశాలు గురవుతాయో, ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న పేద దేశాలు, వారికి ఈ లాస్ మరియు డ్యామేజ్ ఆ పేరులోనే మీనింగ్ క్లియర్గా ఉంది. సో ఈ అడాప్టేషన్కి సపరేట్ ఫండ్ ఉంది, అది అభివృద్ధి చెందిన దేశాలు మరి పోగు చేయాల్సినటువంటి గ్రీన్ క్లైమేట్ ఫండ్ అది వేరు. సో అందుకని నేనేమంటున్నానంటే చూడండి, క్వశ్చన్ అడుగుతున్నప్పుడు ఆ ఏరియా గురించి పూర్తిగా మనకి ఇన్ఫర్మేషన్ తెలియాలి. సో దీనిలో అసలు ఎలిమినేషన్ కాన్సెప్టే లేదు. ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ చేసేటప్పుడు ఎలిమినేషన్ అని ఎలా ట్రిక్స్ ఉంటాయని అవి కాదు, ఫస్ట్ దాని మీద దృష్టి పెట్టడం కన్నా సబ్జెక్ట్ నేర్చుకుంటే రేపు పొద్దున నెగిటివ్ మార్కింగ్ లాంటి ఎగ్జామ్లో మనము ఏ రకమైన ఇబ్బంది పడకుండా క్వశ్చన్ కరెక్ట్గా ఆన్సర్ ఏది ఉందని గుర్తించగలిగే సామర్థ్యాన్ని పెంచుకోవాలి అనే దృష్టితో మీరు ప్రిపేర్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. అలా ప్రిపేర్ అయిన వాళ్ళకే సక్సెస్ వస్తుంది తప్ప సో మనం పైన ఏదో చదివేసుకొని వెళ్తే కుదరదు. ఆ రోజులు పోయాయని దయచేసి మీరు గుర్తించాలి. సో నెక్స్ట్ మనం చూస్తే ఇక్కడ క్రింది వ్యాఖ్యల్లో సరైనవి ఎన్ని అన్నారు. అంటే ఇక్కడ చూడు ఎన్ని అంటే నేను ఒక్కొక్క ఇక్కడ ఎంచుకున్న బిట్స్ కూడా మీకు మోడల్స్ చూపిస్తున్నాను నేను. సో అంటే మన బుక్లో అలా మోడల్స్ కవర్ అయ్యాయి, రేపు పొద్దున ఎగ్జామ్లో కూడా కవర్ అవుతాయి. ఈ మోడల్ ఇది సింపుల్ క్వశ్చన్ వెళ్ళండి, కానీ ఇక్కడ ఏంటి మోడల్ అనమాట. సో 4 స్టేట్మెంట్లు ఇచ్చి ఎన్ని దీనిలో కరెక్ట్ అయ్యాయని. ఎస్పెషల్లీ 2023 సివిల్స్ ప్రిలిమ్స్ నుంచి ప్రిలిమినరీ ఎగ్జామ్లో ఐఏఎస్ ప్రిలిమినరీలో ఈ రకమైనటువంటి క్వశ్చన్ని అడగడం ప్రారంభించారు. ముఖ్యంగా ఇక్కడ చూడండి, నేను ఆమ్ల వర్షాలకు సంబంధించినటువంటి 4 స్టేట్మెంట్స్ ఇచ్చాను. ట్రోపోస్ఫియరిక్ కాలుష్యం ద్వారానే ఆమ్ల వర్షం సంభవిస్తుంది. అవును కదా. ఇప్పుడు భూమి ఉపరితలం పైన ఉన్నటువంటి వాతావరణం ఏంటి భూమి ఉపరితలంపై ఉన్న వాతావరణం. సో ఇమ్మీడియట్ పొర ఏంటి? ట్రోపోస్ఫియర్. సో అక్కడే SO2 తర్వాత అదేవిధంగా నత్రజని ఆక్సైడ్లు చర్యలు జరిగి ఆమ్ల వర్షం వస్తుంది. అయితే ఈ ఆమ్ల వర్షం, సో మొదటి స్టేట్మెంట్ కరెక్ట్, పొడి తడి నిక్షేపాల రూపంలో ఆమ్ల వర్షం సంభవిస్తుంది. సో ఎస్, కొన్ని చోట్ల పొడిగా ఉన్న చోట ఫస్ట్ ఆమ్ల వర్షాలకు సంబంధించిన అసిడిక్ సల్ఫేట్, అసిడిక్ నైట్రేట్ రేణువులు ఏమవుతాయంటే పొడి వాతావరణంలో వచ్చి మన బిల్డింగ్ల మీద తర్వాత చెట్ల మీద పడిపోతాయి. అలా 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 పేరుకుపోతాయి, అక్యూములేట్ అయిపోతాయి ఆ లవణాలు. సో అలా అక్యూములేట్ అయిపోయిన తర్వాత చెట్ల మీద, భవనాల మీద, పర్వతాల మీద, శిలల మీద, అలాంటి ప్రాంతాల్లో మామూలు వర్షం కురిసినప్పుడు ఈ వర్షపు నీరు ఆ భవనాలను, ఆ చెట్లను, వాటన్నిటిని ఏం చేస్తుంది? తుడిచిపెట్టుకొని వాటన్నిటి క్లీన్ చేసుకుంటూ పోతూ ఉంటే వర్షం ఆమ్ల వర్షం కాదు, కానీ ఆ ప్రవాహం ఆమ్ల ప్రవాహం. దాన్నే మనం అసిడిక్ సర్ఫేస్ రన్ ఆఫ్ అని అంటారు. ఆమ్ల వర్ష ప్రభావము, అదే ప్రవాహం అనేది కనిపిస్తుంది. సో అంచేత అదే తడి ప్రాంతాల్లో అయితే సో ఆమ్ల వర్షము లేదా ఆమ్ల మంచు కురుస్తుంది. కాలుష్యం సంభవించే ప్రాంతాల్లోనే ఆమ్ల వర్షం సంభవిస్తుందంటే ఇది రాంగ్ స్టేట్మెంట్. ఎందుకంటే మీకు మళ్ళీ ఒక విషయం చెప్తాను. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ IICT వాళ్ళు ఒక అధ్యయనం చేశారు. ఈ అధ్యయనంలో ఏం తేలిందంటే ఈ బంగాళాఖాత, అరేబియా సముద్రం ఇవి చూస్తే శీతాకాలంలోనట
మరి భూమి మీద ఉన్నటువంటి ఈ గాలులన్నీ కూడా సముద్రాలపైకి వెళ్ళి అక్కడ మళ్ళీ వర్షాలతో కలిసిపోయి ఆ రసాయనాలన్నీ ఈరోజు బంగాళాఖాతం అరేబియా సముద్రాల్లో ఆమ్ల వర్షాలు మరి సంభవిస్తున్నాయని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ పరిశోధనలో వెల్లడైంది. అంటే చూడండి, అంటే ఇవి కూడా మనకి ఇంపార్టెంట్, అంతే తప్ప ఏదో ఒక సబ్జెక్ట్ నేర్చుకున్నామని కాదు. ఇప్పుడు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటీరియాలజీ ఈ రకమైన పరిశోధనలు దీని మీద చేసింది, ఇది కూడా మనకు తెలియాలి. సో అది నేను అనేది. అందుకని రీసెంట్గా ప్రతి సబ్జెక్ట్ మీద క్లైమేట్ చేంజ్ కానివ్వండి, ఆమ్ల వర్షాలు కానివ్వండి, జీవవైవిధ్య నష్టం కానివ్వండి, సో ఏది తీసుకున్నా సరే డిఫెన్స్, ప్రతి దాని మీద ఎప్పటికప్పుడు న్యూస్ వస్తుంది. కాబట్టి దాన్ని మీరు దయచేసి ఫాలో అవ్వాలని నేను కోరుకుంటున్నాను. తర్వాత ఆమ్ల వర్షం నీటిని తాగడం ద్వారా హీమోగ్లోబిన్ ప్రభావితం అవుతుంది. ఎట్లా అంటే ఈ ఆమ్ల వర్షపు ప్రభావితమైన జలాశయాల్లో నైట్రేట్లు పెరిగిపోయి ఆ నైట్రేట్లతో కూడిన నీటిని తాగితే ఏమవుతుంది చెప్పండి? ఆ నైట్రేట్ అనేది మన పేగులో నైట్రైట్గా మారిపోయి హీమోగ్లోబిన్తో జతపడి ఆ హీమోగ్లోబిన్ పనితీరు దెబ్బతింటుంది. సో మొత్తానికి ఈ 4 స్టేట్మెంట్స్లో మరి మూడవది అంటే సి అనేది రాంగ్ స్టేట్మెంట్. అంటే 1, 2 అలానే అంటే ABD ఈ 3 కరెక్ట్. సో ఆన్సర్ ఏమిటి? 3. ఎన్ని స్టేట్మెంట్లు అడుగుతున్నాడు, ఏది కరెక్ట్ అని ఇక్కడ అడగట్లేదు. సో ఇదొక మోడల్. సో ఇలా నేనేమన్నాను, డిఫరెంట్ మోడల్స్ ఆఫ్ క్వశ్చన్స్ మీకు ఈ పేపర్లో అంటే ఈ పుస్తకంలో కవర్ చేయడం జరిగింది. ఇప్పుడు మీ అందరికీ తెలుసు భారతదేశ మరి కొత్త అంతరిక్ష వాణిజ్య సంస్థగా ఆవిర్భవించింది న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్. మీ అందరికీ తెలిసే విషయం. అయితే ఈ 2019లో ఏర్పాటైనటువంటి NSIL భారతదేశ సరికొత్త అంతరిక్ష వాణిజ్య సంస్థ, కరెక్టే. ప్రైవేట్ భాగస్వామ్యంతో PSL, SSL నిర్మాణం చేపడుతోంది, ఇంకా అది స్టార్ట్ అవుతుంది. విదేశీ ఉపగ్రహాలను ప్రయోగిస్తుంది, సో PSLV మీరు C56లో తీసుకుంటే సింగపూర్కు సంబంధించినటువంటి ఉపగ్రహాలను మరి అది ప్రయోగించింది కదా. సో అలానే భారత్ స్టార్టప్ ఉపగ్రహాలను కూడా ఇది ప్రయోగిస్తుంది. అవును, భారత్ ఇప్పుడు ఆనంద్ పిక్సెల్కి చెందినటువంటి ఆనంద్ అనేటువంటి ఉపగ్రహాన్ని, అలానే థైబోల్ట్ 1, థైబోల్ట్ 2 అని సంబంధించి ఈ ధ్రువ స్పేస్కి సంబంధించిన ఈ ధ్రువ స్పేస్, పిక్సెల్, బెల్లాట్రిక్స్ ఏరోస్పేస్, అలానే ఇంకా చెప్పాలంటే స్కై రూట్ ఏరోస్పేస్, చూడండి ఇవన్నీ కూడా ఇండియాకి సంబంధించినటువంటి దిస్ ఆర్ ఆల్ ఇండియన్ స్పేస్ స్టార్టప్స్. ఓకే, సో మరి వాటికి సంబంధించిన ఉపగ్రహాలు ఇప్పటికీ ఇది ప్రయోగించడం కూడా మొదలుపెట్టింది. సో అంచేత ఈ 4 స్టేట్మెంట్స్ కరెక్టే కాబట్టి ABCD. సో మొత్తానికి ఈ ఫస్ట్ స్టేట్మెంట్ మీకు కరెక్ట్ అవుతుంది. 19th అదే ఇక్కడ ఈ క్వశ్చన్ ఈ పర్టికులర్ స్పేస్లో 19th క్వశ్చన్ మీకు 110 పేజ్లో తీసుకొని మీకు నేను చెప్తున్నాను. అంటే ఇదంతా ఎందుకు అంటే సో మీకు ఒక ఐడియా రావాలనేది. సో ఇంకా ఇక్కడ ఒక విషయం మీరు గమనించాలి ఏంటంటే, సో ఈ హోలిస్టిక్ IAS సో రెగ్యులర్గా ఏంటంటే నేనే బిట్స్ అప్పుడప్పుడు స్టూడెంట్స్ తయారు చేసి మోడల్స్ ఎలా వస్తున్నాయని నేను ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా మీరు గమనించినట్లయితే సో ఈ క్వశ్చన్స్ వాట్సాప్ స్టేటస్లో కానీ అదేవిధంగా సో నాకు సంబంధించిన ఇన్స్టాగ్రామ్లో కూడా ఇవి పెట్టడం జరుగుతుంది. కాబట్టి సో స్టూడెంట్స్ ఎవరైతే అప్పుడప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే క్వశ్చన్స్ అనేది ఎట్లా అడుగుతారు అనేది ఒక క్లారిటీ మీకు వస్తుంది. ఉదాహరణకు భారతదేశ రక్షణ రంగంకి సంబంధించి ఈ క్రింది వాణిలో ఎన్ని వ్యాఖ్యలు సరైనవి అంటే ఇక్కడ సేమ్ అదే మోడల్ చెప్తున్నాను. నిర్భయ్ అనేది సూపర్ సోనిక్ క్రూజ్ షిప్ అని రాశాను, కాదు, నిర్భయ్ ఒక సబ్ సోనిక్ క్రూజ్ షిప్ అని. ప్రహార్ అనేది మరి అగ్ని క్షిపణికి సంబంధించి అగ్ని 1 రండి ఇక్కడ. సో అగ్ని 10 కాదు, అగ్ని 1 ఇది. అగ్ని 1 క్షిపణి స్థానంలో రానుంది అని ఉంది. యాక్చువల్గా ప్రహార్ అనేది పృథ్వీ 1 క్షిపణి స్థానంలో రానుంది. ఓకే, బ్రహ్మాస్ పరిధి 290 కిలోమీటర్లు, ఇది కరెక్ట్. రుద్ర అనేది తేలికపాటి యుద్ధ విమానం కాదు, ఇది తేలికపాటి హెలికాప్టర్ అనమాట. సో అంచేత ఇక్కడ కేవలం C మాత్రమే కరెక్ట్ స్టేట్మెంట్, అంటే 1 మాత్రమే. సో ఆన్సర్ ఎన్ని సరైనవి అని అంటే 1. ఒకవేళ ఇదే క్వశ్చన్ ఎన్ని సరైనవి కాదు అని నేను అడిగాను అనుకుందాం, ఎన్ని సరైనవి కాదంటే అప్పుడు 3 ఆన్సర్ అవుతుంది. ఎన్ని సరైనవి అంటే 1 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ ఏది అని అడగట్లేదు, ఎన్ని అని అడుగుతాను. సో అందుకని చేంజ్ అవ్వాల్సినటువంటి అవసరం ఎంతైనా మనకుంది. ఇది సమాచారానికి సంబంధించింది. అసలు సూపర్ సోనిక్కి, సబ్ సోనిక్కి, హైపర్ సోనిక్కి ఈ తేడాలు ఏంటి మనకు తెలుసుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాలిస్టిక్ షిప్ అని ఏంటి, క్రూజ్ షిప్ అని, ఇలా నేనేమని అడుగుతున్నానంటే సో మీరందరూ కూడా సబ్జెక్ట్ను నేర్చుకోవడం మీద కాన్సన్ట్రేట్ చేయండి.
సో అంతేగాని అరే ఈ సబ్జెక్ట్ నాకు ఇబ్బందిగా ఉంది నేను వదిలేస్తాను, వద్దొద్దు, అలా మాత్రం దయచేసి చేయకండి. మీకు జాబ్ రావాలంటే సబ్జెక్ట్ని బాగా నేర్చుకోవాలి. ఆ తర్వాత మంచి ఫ్యాకల్టీ తనంతకు తాను తయారు చేసేటువంటి బిట్స్ అలాంటి టెస్ట్ సిరీస్ని తీసుకోవాలి తప్ప సో మన జనరల్గా సో ఎవరు పడితే వాళ్ళు తయారు చేసే టెస్ట్ సిరీస్ తీసుకోవడం ద్వారా కూడా మీకు లాభం లేదని నేను మనవి చేసుకుంటున్నాను. అంతేకాకుండా ఇంకోటి మీరు గమనించినట్లయితే ఇప్పుడు ఇంకొకటి ఇది ఎకాలజీ మీద ఇంకొక క్వశ్చన్ నేను తీశాను. సో ఆవరణ వ్యవస్థకు సంబంధించి ఆవరణ వ్యవస్థలో ఆహార శృంఖల గతిశీల భాగం. ఇక్కడ కూడా నేను ఏవేవి కరెక్ట్ అన్నాను, ఎన్ని కరెక్ట్ అనట్లేదు, ఏవేవి కరెక్ట్ అన్నాను. ఆవరణ వ్యవస్థలో ఆహార శృంఖలం గతిశీల భాగం, ఎస్ కరెక్టే. సో ఖచ్చితంగా ఆవరణ వ్యవస్థలో ఆహార శృంఖలం ఒక గతిశీల భాగమే, ఎందుకంటే డైనమిక్ పార్ట్. ఎందుకంటే ఆహార శృంఖలంలో నిరంతరం మీకు ఏమవుతుంది, శక్తి సరఫరా అవుతుంటుంది కాబట్టి పదార్థ వినిమయం మార్పిడి కూడా జరుగుతుంది. ఇది బోత్ వీ హ్యావ్ మెటీరియల్ ఫ్లో అండ్ ఎనర్జీ ఫ్లో కాబట్టి అది డైనమిక్ అని చెప్పొచ్చు. ఇక ఆవరణ వ్యవస్థలోని శక్తి సరఫరా మరియు పదార్థ సరఫరా ఎప్పుడు ఏకదిశలో జరుగుతాయి? రాంగ్. శక్తి సరఫరా మాత్రమే ఏకదిశలో జరుగుతుంది, పదార్థ సరఫరా మీకు సైక్లిక్గా జరుగుతుంది. అందుకనే దాన్నే జీవభౌమ రసాయన వలయము, బయోజియో కెమికల్ సైకిల్ అంటారు. అది సో ఇక ఉత్పత్తిదారుల నుంచి వినియోగదారులకు శక్తి ఎప్పుడు పెరుగుతూ సరఫరా అవుతుంది. రాంగ్ స్టేట్మెంట్. ప్రొడ్యూసర్స్ అంటే మొక్కల నుంచి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గడ్డి ఉంది, సో గడ్డిని జింక తింది, జింకను పులి తింది. సో గడ్డి నుంచి జింక నుంచి పులికి శక్తి తగ్గుతూ పోతుంది తప్ప ఉత్పత్తిదారుల నుంచి వినియోగదారులకు పెరుగుతూ పోదు. సో అందుకని ఈ బీసీ రాంగ్ స్టేట్మెంట్స్. శక్తి సరఫరాకు సంబంధించిన 10% సూత్రాన్ని లిండ్మన్ ప్రతిపాదించాడు. ఎస్. సో ఈ లిండ్మన్ అనే శాస్త్రవేత్త ఎకాలజిస్ట్ 10% లా అనే దాన్ని ప్రతిపాదించాడు. ఈ ఆహార శృంఖలంలో కింది స్థాయి నుంచి పై స్థాయి జీవులకు ఇలా శక్తి సరఫరా 10% విధానంలో వెళ్తుందని చక్కగా వివరించాడు. సో అంటే ఇక్కడ ఏవి రాంగ్ అన్నాను నేను, సరైన వ్యాఖ్యలు కాదు. ఏవి, ఎన్ని అని అడగలేదు. సో ఏవి అనగానే బి అండ్ సి. సో ఇలా బి అండ్ సి అన్నమాట. సో అట్లా మొత్తానికి ఏదేమైనా నేనేమంటానంటే మీరు గమనించాల్సింది ఇక్కడ బి అండ్ సి రాంగ్ కాబట్టి ఆన్సర్ 3. అంటే ఇక్కడ చూసారా, ఇక్కడ ఈ రకంగా మీరు ప్రిపేర్ అయితే ఇక్కడ ఏంటి, సబ్జెక్ట్ తెలిస్తే మనం ఈ క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తాం, లేకపోతే లేదు. యాక్చువల్గా హోలిస్టిక్ ఐఏఎస్ యాప్ మీకు ఇక్కడ కింద కూడా ఉంది, ఇది డిస్క్రిప్షన్లో, అది మీరు డెఫినెట్లీ చూడండి. సో యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మీకు క్లారిటీ వస్తుంది. ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, ఈ హోలిస్టిక్ ఐఏఎస్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ఇండియన్ సైంటిస్ట్ సంబంధించిన ఒక కంప్లీట్గా మీకు ఏంటంటే ఒక పీడిఎఫ్ ఫ్రీ మెటీరియల్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. దీనిలో మళ్ళీ గ్రూప్ 2 కోర్స్ కూడా ఉంది. ఆగండి, ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నేను అంటే ఎలా కవర్ చేశాను సిలబస్ అనేది మీకు తెలియజేయడానికి ఇంకో విషయాన్ని కూడా చెప్పదలుచుకున్నాను. ఓకే, సో మీరు మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. సమన్ పబ్లిషర్స్, మై నేమ్ ఇస్ సి హరికృష్ణ. సో ఎందుకంటే మరి మీరు అనవసరం కన్ఫ్యూజ్ అయ్యి వేరే పుస్తకం కొనే అవకాశం ఉంటుంది కాబట్టి మళ్ళీ చెప్తున్నాను. నెక్స్ట్ ఇప్పుడు మనం లెటర్స్ గో ఫర్, ఇప్పుడు చూడండి ఇక్కడ నేను ఏం చేశాను, ఈ భారత అణుశక్తి కార్యక్రమంలో మీకు ఇంట్రడక్షన్ ఇచ్చాను, అణుశక్తి విభాగం లక్ష్యాలు ఇచ్చాను. ఆ తర్వాత మీరు బాగా గమనిస్తే మొత్తం దానికి సంబంధించినటువంటి కేంద్రాలు అణుశక్తి విభాగంలో విభజన చేస్తూ ఇచ్చాను. తర్వాత అందులో ఏం పనులు చేస్తాయి అనేది ఒకటి. తర్వాత ఇంకోటి చూడండి ఎన్ని సంస్థలు ఉన్నాయి చూడండి. ఇప్పుడు అలానే ఇప్పుడు చూడండి భారత అణు రియాక్టర్లు ఒక్కొక్కటి ఏ విధంగా పనిచేస్తాయి అనేటువంటిది, అసలు ఈ 3 దశల రియాక్టర్లు ఏవేవి ఇప్పుడు భారతదేశంలో ఉన్నాయనేది, తర్వాత ఈ మొదటి దశ రియాక్టర్ ఏంటి, 3వ దశ రియాక్టర్ పని ఎలా చేస్తుంది. సో ఇలా నేనేమంటున్నాను, భారత్లో అణుశక్తి వినియోగం ఎట్లా ఉంది, అణ్వస్త్రాలు ఎలా ఉన్నాయి, సో మనం రేడియో ధార్మిక ఉపయోగాలని స్పెసిఫిక్గా మీకు సిలబస్లో ఇచ్చాడు. అందుకని ఈరోజు భారత్ అభివృద్ధి చేస్తున్నవి తీసుకున్నాను, జనరల్గా కూడా మీకు తీసుకొని చెప్పడం జరుగుతుంది. టోక్మాక్ రియాక్టరు అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేస్తున్నటువంటి ఇంటర్నేషనల్ థర్మో న్యూక్లియర్ ఎక్స్పెరిమెంటల్ రియాక్టరు. సో ఇలా అంతేకాకుండా అక్కడితో ఆగిపోలేదు, భారతదేశ అణు విధానాన్ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అంతేకాకుండా అంతర్జాతీయ స్థాయిలో మీరు కనుక తీసుకున్నట్టయితే ఈరోజు చూడండి ఎన్నో ఒప్పందాలు ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ చూడండి మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రిజిమ్ కావచ్చు, ఆస్ట్రేలియా గ్రూప్ కావచ్చు, తర్వాత అణు నిరాయుధీకరణ ఒప్పందము, ప్రస్తుత పరిస్థితి, కాంప్రహెన్సివ్ డిస్పాన్ ట్రీటీ, న్యూక్లియర్ సప్లైస్ గ్రూప్, అలానే ఇండియా స్పెసిఫిక్ సేఫ్ గార్డ్స్, ఏది వదలలేదు. ఎందుకంటే ఇవన్నీ కావాలి మీకు. అణ్వాయుధాల నిషేధ ఒప్పందం, తర్వాత పౌర అణు పరిహార చట్టం భారతదేశానికి ఏంటి, ఆ చట్టానికి సంబంధించిన అన్ని విషయాలు, అమెరికా భారత్ అణు ఒప్పందం, ఇలా మీరు నేర్చుకుంటేనే సో మళ్ళీ ప్రాక్టీస్ బిట్స్ కూడా
మీకు ఇవ్వడం జరిగింది. సో ప్రాక్టీస్ బిట్స్ కూడా రీసెంట్ మెథడ్స్లో ఎలా అడుగుతున్నారు అనే దాన్ని బేస్ చేసుకొని మీకు క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అందుకని దయచేసి జెన్యూనిటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. సో మీకు ఒకటి మళ్ళీ చెప్తాను చూడండి, హోలిస్టిక్ ఐఏఎస్ యాప్లో మీరు టెస్ట్ సిరీస్ ఉంటుంది, హోలిస్టిక్ ఐఏఎస్ యాప్లో క్లాసెస్ ఉంటాయి, హోలిస్టిక్ ఐఏఎస్ యాప్లో మీకు ఎగ్జామ్ రేపొద్దున సాధించడానికి కావాల్సినటువంటి జెన్యూన్ కంటెంట్ అనేది దొరుకుతుంది. సో అందుకని ఇంకా మీరు ఇంకో విషయాన్ని స్పష్టంగా చెప్తున్నాను ఏంటంటే, ఈ పుస్తకం ఎవరైతే తీసుకోగలుగుతారో, ఏది ఈ సమన్ పబ్లిషర్కి సంబంధించి ఈ పుస్తకాన్ని ఎవరైతే తీసుకోగలుగుతారో డెఫినెట్లీ ఆ పుస్తకం మీ విజయానికి డెఫినెట్లీ మంచిగా ఉపయోగపడుతుంది అనేది నా నమ్మకం. సో దాన్ని ఎవరైతే కరెక్ట్గా పేజ్ టు పేజ్ పాయింట్ టు పాయింట్ చదువుతారు. ఇంకోటి, పుస్తకం కొనుక్కొని యాప్లో కోర్స్ తీసుకుంటే మాత్రం ఈ డబుల్ బొనాంజా అనేది మీ ప్రిపరేషన్కి పర్ఫెక్ట్గా యూజ్ అవుతుంది. సబ్జెక్ట్లో మంచి పట్టు సాధిస్తారు. ఎక్కువ క్వశ్చన్కి ఏమాత్రం ఇబ్బంది పడకుండా ఆన్సర్ని గుర్తించగలిగే సామర్థ్యం మీకు వస్తుంది. ఇంకా ఈ పుస్తకం యాప్లో కూడా మీరు కొనుక్కోవచ్చు. ఏది హోలిస్టిక్ ఐఏఎస్ యాప్లో కొంటే మీకు డెలివరీ అవుతుంది. అమెజాన్, ఫ్లిప్కార్ట్ లింక్స్ కూడా మీరు డిస్క్రిప్షన్లో చూడొచ్చు. ఇంకేమైనా సమాచారం మీకు కావాలనుకుంటే డెఫినెట్లీ యాప్లో చాట్ సెక్షన్ ఉంటుంది, అక్కడ మీరు డౌట్స్ అడగచ్చు. ఓకేనండి, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ.